శ్రవణ్ సాయి కేసులో ఒక బిగ్ అప్డేట్ ఇప్పుడు నేను మీకు అందిస్తున్నాను. నిందితురాలు సిరిని ఇప్పటికే అమీన్పూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. సిరిని సంగారెడ్డి జైలుకు తరలించారు పోలీసులు. మరోవైపు సిరితో సహజీవనం చేస్తున్న హరిబాబుతో పాటు ఆమె కొడుకు రామును కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ నెల 9న తన కూతురు శ్రీజను ప్రేమిస్తున్నాడన్న కారణంతో శ్రవణ్ సాయిని ఇంటికి పిలిచి బ్యాట్తో దారుణంగా దాడి చేసింది సిరి. ఈ దాడిలో దారుణంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు శ్రవణ్. మరోవైపు కూతురు శ్రీజపై కూడా సిరి దాడి చేసింది. శ్రీజకు చేయి విరగడంతో హాస్పిటల్లో చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిరి తానే దాడి చేశాను అంటూ ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. విచారణలో ఇంకా చాలా సంచలన విషయాలు బయటపడుతున్నాయి. వాళ్ళ సంబంధానికి సంబంధించి, హరిబాబు సిరి మధ్య ఉన్నటువంటి రిలేషన్కి సంబంధించి చాలా విషయాలు బయటపడుతున్నాయి. ఆ యువతి మీద ముందు దాడి చేయడం మొదలుపెట్టింది ఆ తల్లి. శ్రీజ మీద సిరి కన్న తల్లే దాడి చేయడం మొదలుపెట్టింది. ఆ యువకుడు అడ్డుపడ్డాడు. అప్పుడు ఆ యువకుడి మీద కూడా దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. ఎలా కొడుతున్నారో, ఎందుకు కొడుతున్నారో తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా చిత్రవధ చేశారు. బ్యాట్తో కొడుతూ, అక్కడున్న కత్తెర్లతో వాటితో పొడుస్తూ అతన్ని నానా చిత్రవధ చేస్తే అతను అక్కడే స్పృహ తప్పి పడిపోతే కనీసం హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా ఫర్ 18 hours అతన్ని అక్కడే వదిలేసినట్లుగా తెలుస్తోంది.